హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్‌లో మొదటి భద్రకాళి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం. అది ఎక్కడుందంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంకి దగ్గరలో ఉన్న ఉంగుటూరు గ్రామంలో ఉందన్నమాట. ఉంగుటూరుకి చెందిన ప్రముఖ నిమ్స్ వైద్యుడైన పాతూరి విష్ణుప్రియారావు గారి తల్లిదండ్రులు వరంగల్ భద్రకాళి అమ్మవారిని కొలిచేవారట. భద్రకాళి భక్తుడైన విష్ణుప్రియారావు గారు అలాంటి అమ్మవారే మన గ్రామంలో కూడా ఉంటే మన గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పేసి దాతల సహకారం లేకుండానే 2,50,00,000 నిర్మాణానికి ఖర్చు చేశారంట. ఇప్పటికే ఆలయంలో ఎలాంటి కానుకలు స్వీకరించరు. కనీసం డిబ్బీ కూడా ఉండదు ఆలయంలో. ఇంకా అమ్మవారిని చూద్దాము. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు మనకి, అంత బాగుంటారు చూడడానికి. అమ్మవారు ఇక్కడ మనకి శాంతమూర్తి రూపంలో దర్శనమిస్తారనమాట. ఇంకొన్ని చూడండి. అమ్మవారు 9 అడుగుల పొడవు వెడల్పుతో 8 చేతులతో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహానికి తయారీకి 2 టన్నుల పంచలోహాలు వినియోగించారంట. దాని నిమిత్తం 22 లక్షలు ఖర్చు అయిందంట. దాంట్లో 1 కేజీ బంగారం కూడా. విగ్రహాన్ని చెక్కడానికి హైదరాబాద్కి చెందిన జేఎన్‌టీయూ ప్రొఫెసర్ ప్రముఖ శిల్పి ఫిరాన్ సాహిబ్ గారి నేతృత్వంలో విగ్రహాన్ని తీర్చిదిద్దారంట. దీనికి 20 మంది శిల్పులు పాల్గొన్నారంట. అమ్మవారికి పూజ చేయడానికి పక్కన చిన్న విగ్రహము, అలాగే పోతరాజు, ఇంకా వినాయకుడు విగ్రహాలు కూడా ఉంచారు. అలాగే పక్కన భగవద్గీత కూడా ఉంచారనమాట. అమ్మవారికి ఉన్న 8 చేతుల్లో కుడివైపు ఉన్న 4 చేతుల్లో ఒకటి ఖడ్గము, ఒకటి చురుక, ఇంకొకటి జపమాల, డమరుకం. చురిక అంటే కూడా ఒకలాంటి ఆయుధమే అనమాట. ఎడమవైపు ఉన్న చేతిలో ఒకటి గంట, త్రిశూలం, చిన్న మస్తకం, ఒకటి పానపాత్రలంట. మనం వేరే గుళ్ళకి వెళ్ళినప్పుడు నార్మల్గా పెట్టుకుంటాం కదా బొట్టు, కానీ భద్రకాళి అమ్మవారి గుళ్ళో అర్ధచంద్రాకారంలో పెడతారనమాట. బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ గుడికైన ఖర్చు పాతూరి విష్ణుప్రియారావు గారు పెట్టుకున్నారని చెప్పుకున్నాం కదా. అండ్ ఈ గుడి దగ్గరే భద్రకాళి మహామందిరానికి నిర్మాణానికి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి అలాగే స్థలదాతల పేర్లు రాశారనమాట. పాతూరి అమ్మరాజు గారు అంటే పాతూరి విష్ణుప్రియారావు గారి తండ్రి అనమాట. అలాగే స్థలదాతలు రెడ్డి అమ్మిరాజు గారు, శ్రీమతి సీతారత్నం గారులంట. గుడి కట్టడానికి మొత్తం ఆయన ఖర్చేమో పాతూరి విష్ణుప్రియారావు గారు పెట్టుకున్నారు. ఓన్లీ స్థలం మాత్రం రెడ్డి అమ్మిరాజు గారు ఇచ్చారనమాట. ఇది మొత్తం గుడి పక్కనున్న ప్లేసు ఇవి కట్టిందంతా కలిపి 2 ఎకరాలు ఉంటుందంటండి. ఈ పక్కనున్న పరిసరాలు అవి కూడా చూద్దాము. ఇదేంటంటే అమ్మవారికి ఏమన్నా హోమాలు, పూజలు అవి చేసినప్పుడు ఇక్కడ చేస్తారంట హోమాలు అవి. అమ్మవారి గుడి చుట్టూ పెద్ద పెద్ద రకరకాల చెట్లు అవితో పాటు బయట అంటే అమ్మవారి గుడి ఆవరణకి ఇంకా బయట కూడా మొత్తం చుట్టూ పొలాలే అనమాట. అంటే గుడి ఊరి చివర ఉంటుంది, బాగా ఊరి చివర చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఏంటంటే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా రూమ్స్ కావాలంటే వీళ్ళు ఇస్తారంట. దీనికి కూడా డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే ఉండి చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా చుట్టూ పొలాలు ఉంటాయి అనుకున్నాం కదా, చూడండి లొకేషన్ అసలు ఎంత బాగుంటుందో. ఎటు చూసినా మొత్తం పొలాలే కనిపిస్తాయి. ఇది ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేస్తున్నారు, అందుకే చిన్న చిన్నగా ఉంది. లేకపోతే ఎదిగితే ఇంకా చాలా బాగుంటుంది మనకి చూడడానికి. పక్కన అరటి మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇది 2 అంతస్తులు ఉందన్నమాట. ఇంకా పైనుంచి చూసినా కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఇంకా అంత పైకి ఎక్కలేదు. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారనమాట. ఇక్కడ ఈవిడ పని చేస్తారంట. నేను ఇంకా రానులేండి వెళ్ళిపోతా అంటే, రామ్మ చూడు చాలా దూరం నుంచి వచ్చారు కదా, నేను తీసుకెళ్తా రా అని చెప్పేసి తీసుకెళ్తుందనమాట ఆవిడ. ఈ పక్కన చెట్లకి కాకరపాదు ఉందంట, దానికి కాకరకాయలను ఎతుకుతుంది ఆవిడ. ఇక్కడ వీడియో కొంచెం స్పీడ్ చేశాను, మరి స్లోగా ఉంటే చాలా టైం పడుతుందని. ఇంకొన్ని ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది కడుతున్నారు, సగం అయ్యింది. ఇంకో నేను అంతా వీడియో తీసుకుని వచ్చేసరికి మా వారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా పక్కన నాగుల చవితికి అలా పుట్టలో పాలు పోయడానికి పుట్ట ఏర్పాటు చేశారనమాట. వెలిసిన పుట్ట కాదు,
మామూలుగా పెట్టారు. మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడన్నా చేయండి. వీడియో లాస్ట్ వరకు వచ్చేసింది కదా! ఇంతవరకు చూసి లైక్ చేయకపోతే బాగోదు మీకు కూడా. ఇంగోండి ఈ పక్కన రావి చెట్టు అనమాట. దీనికి కూడా పూజ చేస్తారు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.